మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు స్తుతి కలుగును గాక. అందరికీ వందనాలు. అందరూ బాగున్నారని ఆశిస్తున్నాను. ఈరోజు డైలీ మన్నా ఆఫ్ విజ్డమ్లో భాగంగా తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 18వ వచనం చదువుకుందాం. ప్రతి విషయమునందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఈలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములో దేవుని చిత్తము. ప్రతి విషయమునందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించమని పౌలు భక్తుడు చెప్తున్నాడు. కొన్ని సందర్భాల్లో కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని చెప్పి హెచ్చరించిన సందర్భాలు ఉన్నాయి. బైబిల్ గ్రంథం మొత్తం మనం చూసుకుంటే అతి పెద్ద గ్రంథమైన కీర్తనల గ్రంథం దేవునికి కృతజ్ఞతలు చెల్లించడానికి డెడికేట్ చేయబడింది అనమాట. దేవుని చేత దీవించబడిన గొప్ప గొప్ప భక్తుల జీవితాల్లో కృతజ్ఞతాస్తుతి, ఆయన చేసిన ప్రతి మేలుని నెంబరు వేసుకుంటూ గుర్తు చేసుకుంటూ స్తుతించడాన్ని మనం చూడొచ్చు. భక్తుడైన దావీదు గారైతే, నా ప్రాణమా నీ దేవుడైన యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము అని చెప్తూ ఉన్నారు. దేవుని స్తుతించడం, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెప్పడం యొక్క విలువ దావీదుకి చాలా బాగా తెలుసు. ఎందుకనంటే ఆయన రాజు, ఆయన ఒక ప్రవక్త, ఆయన ఒక వాయిద్యకారుడు, ఆయన ఒక యుద్ధ వీరుడు. ఇన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉండి కూడా తన జీవితంలో ఇన్ని పాటలు రాయగలిగాడంటే దేవుని స్తుతించడానికి తన జీవితంలో అత్యంత ప్రాముఖ్యతనిచ్చాడంటే స్తుతించడం యొక్క విలువేంటో మనకు అర్థమవుతుంది. తాను చిన్న పిల్లవాడిగా ఉన్నప్పటి నుండి, తాను గొర్రెల కాపరిగా ఉన్నా, మహారాజుగా ఉన్నా, అంతఃపురంలో ఉన్న, అడవిలో తిరుగుతున్నా, సుఖ సౌఖ్యాల మధ్య ఉన్న, అలవారాలు అలజడుల మధ్య నెమ్మది లేక తిరుగుతున్నా, దేవుని స్తుతించడం మాత్రం ఆయన మానలేదు. దేవుని ఆరాధించడం మాత్రం ఆయన మానలేదు. కీర్తనల గ్రంథంలో ఎన్నో కీర్తనలు ఆయన రాసినవే. అలాగే క్రొత్త నిబంధనలో కూడా తెస్సలోనికీయులకు రాసిన పత్రికలో, ఇంకా అనేక పత్రికల్లో దేవుని స్తుతించడం ఎంత ప్రాముఖ్యమైందో పౌలు భక్తుడు ఆయా సంఘాల వారికి చెప్పడం మనం చూస్తున్నాం. సాధారణంగా మనందరి ప్రార్థనలో అవసరతలతో నిండిపోయి ఉంటాయి. లేదంటే గత సందేశంలో చెప్పినట్టు మనం చేసిన తప్పులకి క్షమాపణ కోరుకోవడంతో సరిపోతుంటాయి. నన్ను దీవించు, నా బిడ్డలను దీవించు, నా మనవల్ని దీవించు, నా ఆస్తిపాస్తులను ఆశీర్వదించు, నా వ్యాపారాలని, నా చేతి పనులని, నా ఉద్యోగాల్ని, నా బిడ్డల చదువుల్ని, నా బిడ్డల ఆరోగ్యాన్ని, నా వ్యాపారాన్ని, నాకు సంబంధించిన ప్రతిదాన్ని దీవించమనే అవసరత ఆయన అడగడంతో పూర్తయిపోతుంటాయి మన ప్రార్థనలు. పల్లెటూరులో అయితే, నాయన మా కోడి పిల్లని దీవించు, మా కోడి బాగా గుడ్లు పెట్టేటట్టు చూడు, మా పాడి పశువుల్ని దీవించు, మా పొలంలో మంచి పంట పండేలా చూడు, మా కొబ్బరి చెట్టుకి మంచి కాయలు వచ్చేటట్టు చూడు, ఇలాంటి ప్రార్థనలు కూడా చేస్తుంటారు. ఇలా దేవుణ్ణి అడగడం తప్పని నేను అనట్లేదు. అటువంటి అమాయకపు ప్రార్థనలు కూడా దేవుడు వింటాడు, వాటిని తప్పుగా ఏం ఎంచడు. కానీ దేవుని స్తుతించాలని ఆయన కోరుకుంటున్నాడు. మన ఎడల ఆయనకున్న చిత్తం అదేనంట, ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం అంట. ఒకవేళ ఏదైనా విన్నపాలు ఉంటే అది కృతజ్ఞతాపూర్వకంగా ఆయన తెలియచేయాలి. మన అవసరతలను కూడా కృతజ్ఞతాపూర్వకంగా తెలియజేయాలని చెప్తున్నారు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4:6లో. అంటే నాకున్న ఈ అవసరాన్ని తీర్చబోతున్నందుకు వందనాలయ్యా, తీరుస్తున్నందుకు వందనాలయ్యా, తీర్చినందుకు వందనాలయ్యా అని కృతజ్ఞతలు చెప్పాలంట. మరికొంతమంది ప్రార్థన ముగించేంత వరకు దేవుని క్షమాపణ అడగడంతో సరిపోతుంది. ఎందుకంటే వారంలో 6 రోజులు పాపం చేస్తారు, తప్పులు చేస్తారు. 7వ రోజు దేవుని సన్నిధిలో కూర్చొని ఆ రోజంతా పశ్చాత్తాపడడంలో సరిపోతుంది. లేదంటే నెల మొత్తం తప్పులు చేస్తారు, ఆ ఆల్నైట్ రోజున దేవుని సన్నిధిలో క్షమాపణ కోరుకోవడం, పశ్చాత్తాపడమే సరిపోతుంది. తప్పులు చేస్తూనే ఉంటారు, ప్రార్థన కూర్చున్నంతసేపు ఒప్పుకుంటూనే ఉంటారు. అలా అని చెప్పి తప్పులు విడిచిపెట్టరు. ఇక వాళ్ళ ఆత్మీయ జీవితం అంతా కూడా వాళ్ళు కంటిన్యూస్గా ఒక లూప్లో ఉండిపోతారు. సాతాను వాళ్ళ పాపం చేస్తూ దేవుని సన్నిధిలో ఉన్నంతసేపు పశ్చాత్తాపడాలి అంటే, ఎప్పుడు అపరాధ భావనతోటే దేవుని సన్నిధిలో ఉండాలి అనేది సాతాను ప్రణాళిక. అందుకని ఆ పాపపు లూప్లో వాళ్ళని ఉంచేస్తాడు. కాబట్టి వారి ప్రార్థనలో క్షమాపణ కోరుకోవడం ఎక్కువ ఉంటుంది, దేవుని కృతజ్ఞత చెప్పడం చాలా తక్కువ ఉంటుంది. అలాంటి వారు ఆ పాపం విషయంలో ఒక తీర్మానానికి వచ్చేసి మరొక్కసారి చేయకుండా జాగ్రత్త పడాలి. దేవుని సన్నిధిలో ఉన్నంతసేపు దేవుని కృతజ్ఞతతో హృదయపూర్వకంగా ఆయన ఇచ్చిన రక్షణను బట్టి, ఆయన చేసిన మేలును బట్టి స్తుతించేవారిగా ఉండాలి. చేసిన తప్పును ఒప్పుకునే లెవెల్ నుండి దేవుని మేలుని స్తుతించే లెవెల్కి మనం ఎదగాలి. అలా అని చెప్పి పాపంలో జీవించాలని కాదు, పాపాన్ని ఒప్పుకోకుండా ఉండాలనేది కాదు.
ఆ స్థాయిని దాటుకొని దేవునికి కృతజ్ఞతార్పణలు చెప్పే స్థాయికి ఎదగాలి. అలాగే కొంతమంది ప్రార్థనలు దేవుణ్ణి దూషిస్తూ, దేవుణ్ణి సనుగుతూ, ఏం చేశావో ఏంటి అన్నట్టుగా ప్రశ్నిస్తూ కొనసాగుతూ ఉంటాయి. వారి జీవితంలో దేవుడు ఎన్ని అద్భుతాలు చేసినా, ఎన్ని మేలు చేసినా వారికి గుర్తురావు. కానీ వారికి జరిగిన నష్టాలు, వారు కోల్పోయిన బాధాకరమైన విషయాలనే మరలా గుర్తు చేసుకుంటూ ప్రార్థనలో కూడా కృంగిపోతూ ఉంటారు. దేవుని మీద సనగడానికి కారణాలు వెతుకుతారు. దేవుణ్ణి నిందించే ప్రయత్నం చేస్తారు. దేవుడు ఎన్ని మేలు చేసినా మర్చిపోయే వారిగా, కృతజ్ఞత లేని వారిగా ఉంటారు. మనం ఆ విధంగా ఉండకుందుముగాక. సనగడానికి కారణాలు వెతికేవారిగా కాకుండా దేవుని స్తుతించడానికి కారణాలు వెతికేవారిగా మనం ఉందుముగాక. దేవుడు చేసిన పెద్ద పెద్ద కార్యాలు కూడా మర్చిపోయేవారిగా ఉండకుండా, దేవుడు చేసిన ప్రతి చిన్న కార్యానికి కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారిగా ఉందుముగాక. మొదటిగా దేవుడు మనకు అనుగ్రహించిన రక్షణను బట్టి, మారు మనస్సును బట్టి, పరిశుద్ధాత్మను బట్టి, కృపావరాలను బట్టి, ఆత్మఫలాలను బట్టి, దేవుడు మనల్ని సజీవ లెక్కలో నిలబెట్టిన దాన్ని బట్టి, మనకిచ్చిన ఆరోగ్యాన్ని బట్టి, మనం పని చేసుకోగలిగిన సత్తువును బట్టి, దేవుడు మనం చేయడానికి ఇచ్చిన ఉద్యోగాన్ని బట్టి, మనం చేస్తున్న వ్యాపారాన్ని బట్టి, మన ప్రయాణాల్లో ఆయన ఇస్తున్న కాపుదలను బట్టి, మన బిడ్డల జీవితాల్లో దేవుడు చేస్తున్న అద్భుతాలను బట్టి, వారి చదువులను బట్టి, ప్రవర్తనను బట్టి, మనం తినడానికి దేవుడిస్తున్న ఆహారాన్ని బట్టి, మన కష్టార్జితాన్ని హాస్పిటల్ పాలవకుండా కాపాడుతున్న విధానాన్ని బట్టి, ఇలా వెతకాలే కానీ దేవుడు చేసే కార్యాలు, దేవుని స్తుతించడానికి కారణాలు ఎన్నో దొరుకుతాయి. ఇలా కృతజ్ఞతతో ఉన్న హృదయం ఉప్పొంగుతుందన్నమాట. గొప్ప నెమ్మది, శాంతి, సమాధానం చేత దేవుడు ఆ హృదయాన్ని ఆశీర్వదిస్తాడు. దేవుడు మనకిచ్చిన బహుకొద్దిలోనే, మనకున్నంతలోనే నమ్మకంగా దేవుని స్తుతించినప్పుడు, మనకున్న వాటిని బట్టి దేవుని స్తుతించినప్పుడు లేని వాటిని అనుగ్రహించే దేవుడుగా ఉన్నాడు. అలాగే ఎన్ని దయచేసినా సనిగినట్లయితే ఉన్న వాటిని కూడా తీసేసేవాడిగా ఉన్నాడు. కాబట్టి దేవుడు చేసే మేలును చూసే కన్నులు దయచేయమని అడుగుదాం. ప్రతి ఉదయాన్న ఆయన్ని స్తుతించడానికి కారణాలు వెతుకుదాం. దావీదులాగా, బైబిల్లో ఉన్న అనేక మంది భక్తుల్లాగా దేవుని స్తుతించి దేవుని దగ్గర నుంచి అనేకమైన ఈవులను మనం పొందుకొందుముగాక. ఇప్పటి వరకు నాతో ఏకీభవించి మాట్లాడిన వారందరూ కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. స్తుతికి పాత్రుడా, స్తోత్రార్హుడా, అధిక స్తోత్రము నందదగిన వాడా, నాయనా, నీ నామము సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమమైన వరకు స్తుతి నందదగినది. స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరం అని చెప్తున్నావు. నీవు చేసిన మేలును నెమర వేసుకున్నవారు, చేసిన ప్రతి మేలును బట్టి స్తుతించిన వారు గొప్ప గొప్ప స్థానాలకు ఎదిగారు. నేను ఆర్భాటంతో స్తుతించినప్పుడు పెద్ద పెద్ద కోటగోడలు సహితం కూలిపోయినాయి. నాయన, స్తుతించే వారికి ఆసన్నుడిగా ఉండే దేవుడివి, వారికి దగ్గరగా నివసించే దేవుడివి. మేమందరము కూడా జీవఫలము అర్పించినట్లుగా, మా పెదవుల అర్పణ నీకు అర్పించినట్లుగా, ప్రతి ఉదయమున జీవాధిపతివైన నిన్ను స్తుతించినట్లుగా, మా రక్షణకర్తవైన నిన్ను స్మరించినట్లుగా మీ కృపను అనుగ్రహించండి తండ్రి. ప్రతి ఉదయము కృతజ్ఞతార్పణలతో, స్తుతులతోటి, స్తోత్రాలతోటి మేము ఆరంభించినట్లుగా మాకు మీ కృపను దయచేయండి తండ్రి. ప్రతి ఉదయాన్ని సనుగులతో కాకుండా నిన్ను స్తుతిస్తూ, నిన్ను ఆరాధిస్తూ, నిన్ను పాడుతూ ఆరంభించినట్లుగా నీ కృపను మాకు దయచేయమని, ఇప్పటి వరకు నీకు వ్యతిరేకంగా ఉన్న సనుగుల్ని మమ్మల్ని క్షమించమని, ఆ సనిగే హృదయాన్ని తీసివేసి ఉప్పొంగి నిన్ను స్తుతించే హృదయాన్ని మాకు దయచేయమని, నీవు చేసిన మేలును మర్చిపోయే మనసును లేకుండా, నీవు చేసిన ప్రతి మేలుని గుర్తుంచుకొని స్తుతించే ఉప్పొంగే హృదయాన్ని మా అందరికీ దయచేయమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమెన్. ప్రభువు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.